దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. మూడోది 11-12 చదివితే, మూడోది సోషల్ సెపరేషన్. ఇది మనం చూసినట్లయితే 11-12. చూసారు ఇక్కడ మనిషి ఏమి నేర్చుకున్నాడో తెలుసా? మూడోది, మన తప్పుకి మనం కారణం కాదు, నాకున్న ఇంకొకళ్ళు కారణం. అసలు మన తప్పు ఒప్పుకోం కదా. ఎవడో ఒకడు మనకు దొరికేయాలి మన తప్పుకి, ఎవడో ఒకడు దానికి బ్లేమ్ అయిపోవాలి. కొంతమంది నేను ఎందుకు చేయలేదంటే, అసలు 2 సెకండ్లు కాదు కదా, 1 మిల్లీ సెకండ్ కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నేను కాదు వాళ్ళు అంటారు. ఫస్ట్ మనం ఏదైనా తోటలో చూసిన క్యారెక్టర్ కూడా ఇదే క్యారెక్టర్. వాళ్ళకి సోషల్ బైండింగ్ రానోళ్ళు ఇతరులను బ్లేమ్ చేస్తారంట. సోషల్ బైండింగ్, సోషల్గా మనుషుల్ని కలుపుకోలేని వాళ్ళు విడగొట్టుకోవడానికి ఎవరో ఒకళ్ళ మీద నిందేసేస్తారు. దే ఆర్ నాట్ సోషల్ బైండర్స్. వాళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు, వాళ్ళకి ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళకి ఫ్రెండ్స్ చేసుకోవడం రాదు. దీన్ని సోషల్ సెపరేషన్. అదే ఈ సెపరేషన్ లేకుండా కలుపుకునే తత్వం ఉన్నవాళ్ళు వాళ్ళ మీద వాళ్ళే తప్పుకి కారణానికి నింద వేసుకుంటారు. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వ్యక్తి వెంటనే ఈ స్త్రీయే, ఆవిడకి పేరు పెట్టి పెట్టడం కూడా ఇష్టం అవ్వలేదు ఇతనికి. నువ్వు నాకు ఇచ్చిన ఎవరు చెప్పారయ్యా అనగానే, నేను కాదు, అతను నీ చేతుల్లోనే ఉంది. ఇతరులని బ్లేమ్ చేయొద్దు. నీ ఫెయిల్యూర్స్కి నువ్వే కారణం, నీ సక్సెస్కి నువ్వే కారణం. నీ జర్నీలో నువ్వు చేయవలసింది ఏంటంటే ఇతరులని బ్లేమ్ చేయకుండా బాధ్యతను తీసుకోవడం నేర్చుకో అనేటువంటి ఒక గొప్ప దైవజన్ నుంచి చేయబడినటువంటి ఆ మైండ్ సైకలాజికల్ ఫ్యాక్ట్ అది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఆలోచించేటువంటి ఆలోచనలో ఇతరుల్ని, మన తప్పిదాలకి ఎవరిని మనం బ్లేమ్ చేయకూడదు. మనల్ని మనమే బలపరుచుకోవాలి. దానికి అతను ఏమంటాడంటే, నీ రెస్పాన్సిబిలిటీని నీవు నీ చేతుల్లో నువ్వే పెట్టుకో, నీ బాధ్యత నీ చేతుల్లో పెట్టుకో. ఎవరిని నీ ఫెయిల్యూర్స్కి నీవు బ్లేమ్ చేయొద్దు. ఏ విధమైనది కానీ ఇంట్లో జరిగేటువంటి ఏ విషయాలైనటువంటి కూడా, ఏ ప్రాసెస్కైనా సరే మనము ఇతరుల్ని బ్లేమ్ చేస్తారు, సైకలాజికల్ కానీ ఫైనాన్షియల్ కానీ. కాబట్టి వాళ్ళు తిరిగి ఆదాం ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు దేవుడిని బ్లేమ్ చేస్తున్నాడు. స్వయంగా దేవుడిని బ్లేమ్ చేసేస్తాం మనం ఏదైనా జరిగితే. ఆదాం చేసినట్టు మనం చేస్తాం. అదేమంటున్నాడు, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అన్నాడు. బ్లేమింగ్ చూసారా ఎంత ఈజీగానో? దేవుణ్ణే. ఇక్కడ మన స్త్రీని బ్లేమ్ చేస్తున్నాడు అనుకుంటున్నామో, స్త్రీని కాదు. ఆదాము చేసే బ్లేము దేవుణ్ణే. మనం తెలియకుండా దేవుణ్ణి కూడా చాలాసార్లు బ్లేమ్ చేస్తాం. నువ్వు మాకు ఇచ్చిన ఆయన వల్లైనా బతికలా అయిపోయిందని చెప్పి, లేకపోతే ఈ పరిస్థితి రావడం కారణం నువ్వే దేవా, నేను ఇంత ఆరాధన చేసి నీకు ఇంత ఇస్తున్నా కూడా నా పరిస్థితికి కారణం నువ్వు ఇచ్చినోడే. వి స్టార్ట్ బ్లేమింగ్ పీపుల్. ఆ సత్యం నుంచి మనం బయటికి రావడానికే బ్లేమ్ చేసే ప్రజల్ని కొంతమందిని స్టడీ చేస్తే, నిందలేసేవాళ్ళు, ఎవరో ఒకళ్ళ మీద నిందలేసేవాళ్ళు స్టడీ చేస్తే వాళ్ళు 92% మంది బిట్టర్ గాడ్స్ అంట. అంటే కాకరకాయ లాంటి వాళ్ళు. కాకరకాయ రుచి బాగుంటుంది కదా, కాకరకాయ రుచి బాగుంటుందా అంటే వాళ్ళ రుచి బాగుంటుందా? ఇలాంటి వాళ్ళు మనుషుల రుచి బాగుంటుందా? చేదనమాట వాళ్ళు, బిట్టర్ పీపుల్. కాబట్టి మనం బిట్టర్నెస్ అనేటువంటిది లేకుండా నీ మీద నువ్వే బ్లేమ్ చేసుకోవడం నేర్చుకో. లేకపోతే ఏదైనా తోటలో దేవునికి దూరం అయిపోవడానికి మూడో కారణం ఏంటంటే దేవుణ్ణే నిందించారు వాళ్ళు. అందుకే దేవుడి నుంచి ఆత్మీయంగానూ దూరమై చీకటి జీవితంలోకి వెళ్ళారు. మేము దాక్కున్నామని చెప్పారు.
మూడోది ఏంటంటే దేవుణ్ణే నిందించారు. ఎందుకు ఈ క్రిస్మస్ చేసుకోవడం అంటే నేను కారణాలు చెప్తున్నా. దేవుడి నుంచి దూరమైన మనుషుల్ని తిరిగి తన ఇంటికి చేర్చుకోవడానికి, నశించిన వారిని వెతికి రక్షించుకోవడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది మనం గమనించుకున్నటువంటి వాళ్ళలో దీన్ని చూసుకుని మనం నిత్యము కూడా ఈ సెపరేషన్ మనకు జరిగింది. బ్లేమింగ్ అనేటువంటి నేచర్ మనలో పెరిగింది. ఆఖరికి మానవుడు సృష్టించినటువంటి సృష్టికర్తనే తను బ్లేమ్ చేశాడు, నెపం వేశాడు. నువ్వు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే అన్నాడు. కాబట్టి నెపం వేసేటప్పుడు బాధ్యత మన మీద వేసుకోవాలి. మూడవది, పర్యావరణాన్ని వాళ్ళు పాడు చేశారు. ఆ నేచర్ని వాళ్ళు పాడు చేసి, దేవుడు ఈ వనంలో మీరు సంతోషంగాను సుఖంగాను ఆనందంగా బ్రతకండి అని చెప్తూ ఉంటుంటే ఆయన ఏది చేయొద్దన్నాడో ఆ పర్యావరణంలో ఆ పర్యావరణాన్ని వాళ్ళు ఎన్విరాన్మెంట్ని కూడా మార్చేశారు. నాలుగో కారణం, ఎందుకంటే ఆదాంతో దేవుడు చెప్పింది ఏంటంటే ఈ వృక్ష ఫలాలలో కాబట్టి ఒకటి శపించబడింది ఉంది, దాన్ని ముట్టుకోవద్దు, శాపం వస్తుంది. ఇట్ విల్ స్పాయిల్ ది ఎన్విరాన్మెంట్, పర్యావరణం నాశనం అయిపోతుంది. దీన్ని పరిరక్షించడానికి నేను చాలా ఫలాలు ఇచ్చా, కానీ మీరు దాన్ని పాడు చేశారు. కాబట్టి ఇక్కడి నుంచి మీకు ఒక పని పెడుతున్నా. ఏదైతే ఈ ఏదేను తోటలో సుఖంగా సంతోషంగా బ్రతకడానికి కావలసినవన్నీ ఇచ్చానో అవన్నీ తీసేసాను. మీరే నేలని సేద్యం చేయడం మొదలుపెట్టండి. ఇక నేను తప్పుకుంటున్నాను. ఇప్పుడు భూమిని సేద్యం చేసే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? మానవులకి ఇచ్చాడు. లేకపోతే మనం విధేయతగా ఉండి ఆయన దూరస్తులు కాకపోతే మన యొక్క ఏదైనా లాంటి ప్రదేశంలో నివసిస్తూ సస్యశ్యామలమైనటువంటి ప్రపంచంలో మనం బ్రతికేవాళ్ళం. ఇది మనల్ని దూరం చేసింది. ఏదైతే ఆయన మనకు అప్పచెప్పాడో బాధ్యతగా దాన్ని మనం పాడు చేసాం అవిధేయత వల్ల. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎండకి కష్టపడుతున్నాం, ముళ్ళ పొదలను తీస్తున్నాం, నదుల్ని తవ్వుతున్నాం, మొక్కల్ని నాటుతున్నాం. అయినప్పటికీ కూడా పర్యావరణం ఇంకా పాడవుతూనే ఉంది. ఇంకా పర్యావరణం లోకంలో వ్యాధులు, క్యాన్సర్కి ప్రధానమైన లక్షణం ఈ పర్యావరణ పరిరక్షణ లేకపోవడం వల్ల. అంటే ఏదేనో తోటలో మనం చేసినటువంటి అవిధేయత అనేటువంటిది పర్యావరణానికి మనల్ని వేరు చేయడం వల్ల ఈ రుగ్మతలతో ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ పర్యావరణాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మనము ఈ ఎన్విరాన్మెంటల్ అనేటువంటి ఆ చిన్న వీడియో మీరు చూడాలి. బాధ్యత మనదే, బాధ్యత మనదే. మురికిని ఎక్కడ పడితే అక్కడ ఉంచుతాము. ఆ కార్పెట్లో మురుకున్న చోటే పడుకుంటాం, రోగాలు తెచ్చుకుంటాం. మన చుట్టూ ఉన్నటువంటి అశుభ్రత వల్లే మనకి చికెన్ గున్యాలు, డెంగ్యూ వ్యాధులు. ఈ పర్యావరణాన్ని సరిగ్గా ఉంచకపోవడం వల్లే క్యాన్సర్ అనేటువంటి వ్యాధులు. కానీ దేవుడు శుభ్రమైనటువంటి ఏదైనా మనం క్రియేట్ చేస్తే ఆయన ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చేసి మళ్ళీ మనం దేవునికి దూరస్థులమయ్యాం. సైకలాజికల్గా దేవునికి దూరమయ్యాము, స్పిరిచువల్గా ఆత్మీయంగా దేవునికి మనం దూరం అయ్యాము. ఆఖరికి మన జీవితాల్లో మనం ఆలోచన చేసినట్లయితే మనము సోషల్గా ప్రజల నుంచి కూడా ఇతరులను బ్లేమ్ చేసుకుంటూ దూరం అయ్యాము. ఎన్విరాన్మెంటల్గా కూడా మనం దూరం అయ్యాము. ఆఖరికి ఫిజికల్ సెపరేషన్, శరీరం కూడా మృతమయ్యే పరిస్థితికి మనం తెచ్చుకున్నాం. అందుకే ఏమంటాడంటే మూడో అధ్యాయంలోనే ఇవన్నీ ఉన్నాయి. 3వ అధ్యాయం 19వ వచనం చూడండి ఏమంటున్నాడు. అందుకే ఆఖరికి ఏంటంటే నువ్వు చస్తావు, నువ్వు మన్నే కాబట్టి నువ్వు తిరిగి మన్నే అయిపోతావు. దేవుడి నుంచి ఈ శరీరంగా కూడా మనం దూరం అయిపోయాం. ఫిజికల్ సెపరేషన్. తిరిగి నా దగ్గరకు వచ్చి నాతో పాటు ప్రతి సాయంకాలం నడిచే యోగ్యత నుంచి మిమ్మల్ని ఎక్కడి నుంచి తయారు చేశానో మళ్ళీ ఆ మట్టిలోనే మీరు మొన్న అయిపోతారు అని చెప్పాడు. ఇన్ని సెపరేషన్స్ జరిగినాయి దేవుడి నుంచి.
ఇన్ని విధాలుగా మనం దేవుడి నుంచి ఏదైనా తోటలో సెపరేట్ అయిపోయాం. మళ్ళీ సెపరేట్ అయినటువంటి మనల్ని రీయూనియన్ చేయడానికి, ఈ విధంగా మనం దూరం అయిపోయినటువంటి ఇన్ని విధాలుగా దూరమైన వాటిని తిరిగి మనల్ని కలపడానికే నశించిన వారిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అదే మనం చేసుకున్నటువంటి ఈ క్రీస్తు జన్మ. క్రీస్తు జన్మ రీయూనియన్, తిరిగి దేవునితో యునైట్ చేయబడ్డం. ఎన్ని విధాలుగా అయితే మనం దూరస్థులమయ్యామో అన్ని విధాలుగా, అందుకే యోహాను సువార్తలు ఏమంటాడంటే ఒకటాజ్యం ఆయన పిల్లలుగా చేసుకొనుటకు అంటాడు. ఎవరిని చేసుకోవడానికి? మళ్ళీ మనం ఆయన పిల్లలుగా దూరమైనటువంటి మనల్ని ఆయన పిల్లలుగా చేర్చుకోవడానికి. దీనికి మనకు కావాల్సింది మారు మనసు, ఒప్పుకోలు, బాప్తిస్మం. ఆయన పిల్లలుగా మనం మాట్లాడడం అంటే ఈ రీయూనియన్కి, పంపబడినటువంటి క్రీస్తుకి రీయూనియన్ అవ్వడానికి, మనం నిత్యము కూడా రీకనెక్ట్ అవ్వడానికి, ఆయన పిల్లలుగా మనం మారడానికి అనే సత్యాన్ని మనం చూసుకుంటూ ఒక్క వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలో మనం కాదు అనుకునే వాళ్ళ దగ్గరికే యేసుక్రీస్తు వెళ్ళాడు. మనం వద్దనుకున్న వాళ్ళ దగ్గరికే యేసుక్రీస్తుకి వెళ్ళాడు. ఈ లోకంలో నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళడం, నీ ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళడం అనేటువంటి, అందరినీ చేర్చుకోవడం అంటే ఒక పన్ను వసూలు చేసేటువంటి ఆ వ్యక్తి ఎరుకో పట్టణంలో ఉంటే ఆయన నడుచుకుంటూ వెళ్ళి ఎరుకో పట్టణంలో జెరుకోలో చెట్టెక్కి కూర్చున్నటువంటి పొట్టి చెక్కైన చెట్టు మీద చూసి నేను నీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. ఏమన్నాడు? నేడు నీకు నీ ఇంటికి ఏమొచ్చిందని చెప్పాడు. అది ఎవరు వచ్చారు ఇప్పుడు మన కొరకు? రక్షించడానికి వచ్చిన క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఒక్క వ్యక్తి ఎగ్జాంపుల్ మనకు చాలు. నేడు నీకు నీ ఇంటికి రక్షణ. జయరాజ్ అన్న నాకు ఫోన్ చేశారు నిన్న సాయంత్రం. ఫస్ట్ చాలా బిజీగా ఉన్నాను కదా, 1 నిమిషాల్లో మాట్లాడి పెట్టేద్దాం అనుకున్నాను. కానీ అన్న మాట్లాడిన మాటకి, తమ్ముడు బిజీగా ఉన్నాను అప్పటికి 10 సార్లు అడిగే డౌట్ వచ్చింది ఆయనకి. లేదన్నా చెప్పు అన్నాను. అంతా మాట్లాడితే మనం గృహాలకు వెళ్ళాలి అన్నాడు. యేసుక్రీస్తు రక్షణ ఇవ్వడానికి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి గృహాలకు వెళ్ళి క్రీస్తుని, నేను వస్తా, నీ ఇంటికి వస్తా, నీతో భోజనం చేస్తా, నువ్వు నా ఇంటికి వస్తే ఏమిస్తావు అనలా, లేకపోతే నీ ఇంటికి వస్తే ఏమిస్తావు అనలా, నీ ఇంటికి వస్తే రక్షణ వస్తుంది అన్నాడు. నేను ఆ డైలాగ్ ఎలా చెప్పానో తెలియదు, కానీ ఏదేమైనా కానీ ఒకటే, మీ ఇంటికి వస్తా, నీ ఇంటికి రక్షణ వస్తుంది. సేవకులు మన రాజు గారిని మన చర్చిలో ముఖ్యంగా మనం పెట్టుకున్నప్పుడు గృహ దర్శనం. దేవుడు ఎరుకో పట్టణంలో తిరుగుతున్నప్పుడు నశించిపోతున్నటువంటి లోకంలో హేట్ చేసేటువంటి వ్యక్తిని, అతనంటే ఎరుకో పట్టణానికే అసహ్యం, అతనంటే ఎవరికి కూడా ఇష్టం లేదు. జక్కని చూస్తేనే ఇంకో దారిలో వెళ్ళిపోతారు మనుషులు. వీడి దారిలో ఆపి ఎంత పని వేస్తాడో మనకు తెలియదు, దేనికి పని వేస్తాడో తెలీదు, ఈయన అడిగేవాడు లేడు, వీడికి ఎదురెళ్ళడం ఎందుకు అని చెప్పి దారి తప్పించుకునేవాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంటే యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆ వ్యక్తి ఇంటికే వెళ్ళాడు. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడం, అది క్రీస్తు జన్మకి కారణం. దేవుడు మిమ్మల్ని దీవించును.